హలో ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వీరి జీవితంలో 3 అద్భుతాలు జరగబోతున్నాయి. కానీ అందుకు ఓ వ్యక్తి అడ్డుపడుతున్నాడు. కానీ ఇప్పటికే మీ ఇంట్లో ఆ ద్రోహి దుష్టశక్తిలాగా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొడితేనే తప్ప మీకు అదృష్టం కలిసి రాదు. అప్పుడు మాత్రమే వృశ్చిక రాశి వారి జీవితంలో 3 అద్భుతాలు చూస్తారు. అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయో, మీ జీవితంలో జరగవలసినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయో, అసలు ఆ వ్యక్తి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడో, ఇటువంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఏ విధంగా ఉంటారంటే దయ, దానుగుణం, క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరి వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంటే వీరిని నమ్మితే మంచి ఫలితాలు పొందుతారన్నమాట. వీరిని ఎవరైనా అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు అభిప్రాయాలు మార్చడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇక వృశ్చిక రాశి వారికి కష్టాలు వచ్చినా భయపడరు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధమే ఉండదు. వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశివారు చాలా ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించుట, అభివృద్ధిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంత ధనాన్నైనా సరే ఖర్చు చేస్తారు. మంచి వస్త్రధారణ వేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవడానికి అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేయడం అనే బుద్ధి ఉందన్నమాట. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో నష్టపోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. వృశ్చిక రాశి వారికి కోపం ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టతరం. వృశ్చిక రాశి వారు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలు చాలా సులువుగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలని గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు. వృశ్చిక రాశివారు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతులు కీలుబొమ్మలాగా మారిపోతారు. ఎంతటి కార్యాలైనా ఈజీగా చేస్తారు. వీరు పొగడ్తలకు ఏమాత్రం కూడా లొంగరు. వీరికి అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఆశ్చర్యపరిచే విధంగా చేయడం జరుగుతూ ఉంటారు. ఈ రాశి వారికి నడి వయసు నుంచి జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది. గొప్ప స్థాయికి చేరుకుంటారు. గొప్ప ధన సంపాదన ఉంటుంది. సొంత ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఈ రాశివారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు. కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు, మిత్రులు వీరిని అదుపులో ఉంచలేరు. వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు రూపవంతులని చెప్పవచ్చు. ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి గురించి ప్రేమానురాగాలు కావాలని వాళ్ళు చాలా విధంగా కోరుకుంటూ ఉంటారు. వీరు అదేవిధంగా తమ జీవిత భాగస్వామికి ఎంతో ప్రేమను అందిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు ఉంటుంది. ఈ రాశులు జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే
ఇతరులను ఎంతో ప్రేమగా అదే స్థాయితో ప్రేమిస్తూ ఉంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితులైనా సరే ధైర్యంగా ఉంటారు. పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారికి ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. అయితే వీరికి చేతుల్లో డబ్బు మాత్రం అస్సలు నిలవదు, నీళ్ళలాగా ఖర్చయిపోతుంది. అందువల్ల ధన సంబంధ విషయాలు తమ జీవిత భాగస్వాములు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంట్లో వారికి కానీ, కుటుంబంలో సంబంధించిన ఏ వ్యక్తులకైనా సరే వీళ్ళు లెక్క చెప్పరన్నమాట. ఇకపోతే ఈ రాశివారు ఎక్కువగా గురువులుగా స్థిరపడతారు. ఏ పని అయితే ప్రారంభిస్తారో దానిలో విజయవంతంగా ముందుకు వెళతారు. ఏ బిజినెస్లో అయితే వీరు అడుగు పెడతారో దానిలో దినదినాభివృద్ధి చూడడం జరుగుతుంది. దీనితో పాటు భూ వ్యాపార రంగాల్లో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గాజుకు సంబంధించినటువంటి లేదా పేపరుకు సంబంధించినటువంటి పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో వీరు చాలా విధంగా నష్టపోయే అవకాశం చాలా వరకు ఉంది. ఇక వీరు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో అత్యంత బద్ధకస్తులుగా, ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా సరే కోపాన్ని ప్రదర్శించడానికి వెనకాడరు వీరు. ఇకపోతే వృశ్చిక రాశిలో జన్మించిన వారి జీవితంలో 3 అద్భుతాలు చూడబోతున్నారు. నిజమే, కానీ అందుకు ఓ వ్యక్తి అడ్డుపడుతున్నాడు. మీరు విన్నది అక్షరాల సత్యం. ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి తిరగడం వల్ల వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టండి. అప్పటిదాకా మీ జీవితంలో ఈ 3 అద్భుతాలు చూడరు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఎక్కువగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడే. మీరు విన్నది అక్షరాల సత్యం. మీరంటే ఎంతో ప్రేమానురాగం చూపిస్తున్నటువంటి మీ చిన్ననాటి స్నేహితుడే అప్పటి నుంచే, అనగా మీ చిన్న వయసు నుంచే మీ మీద కక్ష పెంచుకుంటూ ఉంటాడు. ఈ విషయం మీకు అస్సలు తెలియదు. దానితో మీ యొక్క ఎదుగుదలను చూడలేని మీ స్నేహితుడు మీ జీవితంలో శుభ ఫలితాలను మీ వైపు రాకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని వెంటనే మీ జీవితం నుండి, మీ ఇంటి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలు చూస్తారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారి జీవితం గురించి మీకు నష్టాన్ని కలిగించే స్నేహితుడిని ఇంటి నుండి పంపించేసేయండి. మీరు ఖచ్చితంగా 3 అద్భుతాలను అయితే తప్పకుండా చూస్తారు. ఆర్థికంగానూ, వృత్తిపరంగానూ, వ్యాపార పరంగానూ మీకు అంతా కూడా చాలా పాజిటివ్గా జరుగుతుంది. ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మంచి ఆదాయం వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి మీరు ఈ కొత్త సంవత్సరంలో ధన, కనక, వస్తు వాహనాలు కొని మీ సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి భవిష్యత్తు పరంగా చూస్తే ఇది మీకు మంచి సమయం. రాబోయే రోజుల్లో మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఇది ఎంతో మంచి సమయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ చాలా బాగా జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారానికి అభివృద్ధి చేయాలనుకున్న ఈ సమయంలో కొత్త బ్రాంచీలు కూడా ఓపెన్ చేస్తారు. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు రావడం కోసం ప్రతిరోజు కూడా మీరు చంద్రశేఖరాష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. గురువారం రోజు ప్రారంభించి దత్తాత్రేయ చరిత్ర పారాయణం పూర్తి చేయండి. తప్పకుండా మీకున్న సమస్య నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను రోజు ఫాలో అవుతూ ఉండండి. జై శ్రీరామ్.